జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నీలం సంజీవ్ రెడ్డి నీలం సంజీవ్ రెడ్డి నీలం సంజీవ్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారి 30వ వర్ధంతి. భారత రాజకీయాలలో ఒక విలక్షణమైన విశిష్టమైన రాజకీయ నాయకుడు నీలం సంజీవ్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఆయన గొప్ప పరిపాలనాధ్యక్షుడు. ఆయన అన్ని పదవులు అలంకరించాడు, ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, లోక్సభ స్పీకర్గా, భారత రాష్ట్రపతిగా అన్ని పదవులు అలంకరించాడు, ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం. నీలం సంజీవ్ రెడ్డి పదవులకు అలంకారం, పదవులు ఆయనకు అలంకారం కాదు. శ్రీశైలం రిజర్వాయర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా నీలం సంజీవ్ రెడ్డి గారి మానస పుత్రిక. రాజకీయాల్లో నైతిక విలువలు నెలకొల్పినటువంటి నాయకుడు ఆయన. బస్సుల జాతీయకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రతికూలంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో నైతిక విలువలు నెలకొల్పినటువంటి నాయకుడు. స్పీకర్గా ఎన్నికైన తర్వాత స్పీకర్ నిష్పాక్షికంగా ఉండాలి, అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి అన్న ఉద్దేశంతో లోక్సభ స్పీకర్ అయిన వెంటనే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఒక నిష్పాక్షిక నాయకుడు నీలం సంజీవ్. ఇంతవరకు 15 మంది రాష్ట్రపతులు అయ్యారు. బాబు రాజేంద్ర ప్రసాద్ మొదలుకొని ద్రౌపది ముర్ము వరకు. ఈ 15 మందిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి నీలం సంజీవ్. ఒక సామాన్యుడు స్వయం కృషి, స్వీయ ప్రతిభతో మాన్యుడు, అసామాన్యుడు, కాగలుడని నిరూపించిన నాయకుడు నీలం సంజీవ్. ఒక రైతు బిడ్డ రాష్ట్రపతి కాగలడని, ఒక పల్లెటూరు వాసి, ఢిల్లీ వాసి ఈ దేశాన్ని పరిపాలించగలడని చెప్పేసి ఆయన నిరూపించారు. మొక్కల్లో శ్రేష్టమైనది సంజీవని మొక్క. రాజకీయ నాయకుల్లో శ్రేష్ఠుడు నీలం సంజీవ్ రెడ్డి. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు వెలుకురాలు తట్టేడేలా, చాటు పద్యమిలను చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినరవేమ అని మహాకవి వేమన్ అన్నట్లు ఒక నిక్కమైన మంచి నీలం వంటి వాడు నీలం సంజీవ్ రెడ్డి. అటువంటి నీలం సంజీవ్ రెడ్డికి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఇంతవరకు 53 మందికి భారతదేశంలో భారత ప్రభుత్వము భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆ 53 మందిలో నీలం సంజీవ్ రెడ్డి లేదు. భారత రాష్ట్రపతిలో 15 మందిలో 6 మందికి భారతరత్న ఇచ్చారు. అందులో ఏకగ్రీవంగా ఎన్నికైన నీలం సంజీవ్ రెడ్డికి లేదు. తమిళనాడు రాష్ట్రం నుండి 9 మందికి భారతరత్న ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వదు. కనీసం ఇప్పటికైనా భారత ప్రధానమంత్రి, భారత ప్రభుత్వం ఆలోచించి నీలం సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.